కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగములు కలుగును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీలో ఉన్న సంఘమునకు రాసినటువంటి పత్రిక. అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీలో ఉన్న సంఘమునకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మీరు క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానము ప్రకారము వారసులై ఉన్నారు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. దేవుని యొక్క చిత్తమును బట్టి గలతీలో ఉన్నటువంటి సంఘముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాట. ఏమని మాట్లాడుతున్నారంటే, ఇక్కడ క్రీస్తులో ఉన్నటువంటి మాధుర్యముల గురించి, దేవుని యొక్క వారసత్వముల గురించి మనందరికీ జాగ్రత్తగా తెలియజేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు క్రీస్తు సంబంధులు అయితే, ప్రియ సహోదరి సహోదరులారా, లోకములోనికి మనుషులు వచ్చిన తర్వాత, మనిషిని పంపించిన తర్వాత దేవుడు ఆ మనిషి మీద తన దృష్టిని ఉంచుతూ ఉంటాడు. ఎలాగంటే ఆది కాండంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. ఆది కాండము 6వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద ఉన్నటువంటి సమస్త శరీరులు, ఏమన్నాడమ్మా? భూమి మీద ఉన్నటువంటి సమస్త శరీరులు అన్నాడు. సమస్తం అంటే ఇక్కడ వీళ్ళని వ్యత్యాసం లేదు. భూమి మీద ఉన్న సమస్త శరీరులు ఏమి చేశారంటే వాళ్ళ మార్గాలను చెరిపేసుకున్నారు. నిజముగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, మనుషులను భూలోకములోనికి పంపించిన దేవుడు మనుషుల యొక్క మార్గాలను కూడా మారిస్తే బాగుండు కదా అనుకుంటాం. అయితే భూమి మీద ఉన్న సమస్త శరీరులు తమ మార్గములను ఏం చేస్తున్నారు? చెరిపి వేసుకొని ఉన్నారు. ఎందుకు? ఎందుకమ్మా? ఎందుకు చెరిపేసుకున్నారు? ఆలోచించండి. ఎందుకు చెరిపేసుకున్నారు? వారికి ఇష్టమైన మార్గంలో నడవటానికి. ఇంకా ఎందుకు చెరిపేసుకున్నారు? వారికి అవి నచ్చలేదు.
బాగా ఆలోచిస్తే న్యాయాధిపతుల గ్రంథంలోనికి వద్దాం. న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయం అనుకుంటాను. చివరి అధ్యాయము చివరి వచనం మీకు ఒకసారి పరిచయం చేసిన మాటే. దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. బాగా వినండి. ఎందుకు జనములు మార్గములు చెరిపి వేసుకుంటున్నారు? ఎందుకు జనములు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటున్నారు? ఎందుకు జనములు వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళకు నచ్చినట్టుగా చేస్తున్నారంటే వాళ్ళకు చెప్పేవాళ్ళు లేరు అని అర్థం. ఇక్కడ నోవాహు జలప్రళయ కాలంలో చెప్పేవాళ్ళు లేరా? ఎవరున్నారు? నోవాహు ఉన్నాడు. ఏమి చెప్తున్నాడు? ఇదిగో ఇక కొద్ది రోజులకు భూమి మీదకి జలప్రళయం రాబోతుంది. 40 రాత్రులు 40 పగులు జలప్రళయం వచ్చి అంతా కూడా ముంచి వేస్తుంది. కాబట్టి మనందరం కూడా సిద్ధపడాలి, జాగ్రత్త పడాలని చెప్పేవాళ్ళు ఉన్నారు. అయినా చెడిపోతున్నారు. చెప్పేవాళ్ళు లేకపోయినా చెడిపోతున్నారు. కారణం వాళ్ళకి ఇష్టం వచ్చి అనుకుంటున్నాం. అంతేనా? కారణం ఏంటంటే దానికి బలమైన ఒక కారణం ఉంది. ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడినట్టుగా చూడండి. మీరు క్రీస్తు సంబంధులు అయితే అని ఎందుకు అన్నాడంటే, ఇక్కడ 4వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము తీశారమ్మా. 4వ వచనాన్ని చూడండి జాగ్రత్తగా. బాగానండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున అన్నాడు. ఇక్కడ కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలం ఏమైంది? పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుణ్ణి పంపించాడు. ఎందుకు పంపించాల్సి వచ్చింది? ఇక్కడ పంపించవలసిన అవసరం ఏముంది? నరుల యొక్క మార్గాలు చెరిగిపోయాయి. ఎలా చెరిగిపోయాయి అంటే, బైబిల్ గ్రంథంలోనికి మీరు వెళ్ళి చూసినప్పుడు ఆది కాండంలోనికి ఒకసారి వద్దాం. ఆది కాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయం కూడా చూడండి. ఆది కాండము 2వ అధ్యాయము 2వ అధ్యాయము అక్కడ 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఒక మాట చూడండి. 1వ అధ్యాయము 27వ వచనం అమ్మ. 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. చాలు. దేవుడు తన స్వరూపం అంటే స్వరూపం అంటే పోలికంటే ఆలోచించాలి బైబిల్ మీరు బాగా. దేవుడు తన స్వరూపమందు నరులను తయారు చేసెను, నరులను సృజించును. స్వరూపం అంటే రూపము వేరు, స్వరూపం వేరు. బాగా గమనించి ఆలోచిస్తే అక్కడ మీరు చదివినటువంటి ఆ సందర్భాన్ని చూస్తే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. ఎలా? మళ్ళీ చెప్తాను, అదే మాట చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుని స్వరూపమందు
వారిని సృజించను. దేవుని స్వరూపమందు, స్వరూపం అంటే ఇక్కడ ఏంది? ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు సృష్టించినటువంటి నరుడు ఎవడి స్వరూపము? దేవుని స్వరూపము. దేవుని స్వరూపమై ఉన్నటువంటి వీళ్ళు ఎలా జీవించాలి? దేవునిలాగా జీవించాలి. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచిద్దాము. గలతీయులకు రాసిన పత్రిక అనుకుంటాను. మీకు అర్థం కావటానికి చూపెడుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి ఒకసారి వద్దాం. 4వ అధ్యాయం తీశారమ్మా? 4వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు అన్నాడు. బాగానండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము. క్రీస్తు స్వరూపం అంటే బాగా అర్థం చేసుకోవాలి. క్రీస్తు స్వరూపం అంటే ప్రారంభానికి మీకు ప్రారంభాన్ని చూపిస్తున్నాను. ఇక్కడ చివరి భాగాన్ని చూపిస్తున్నాను. ప్రారంభంలో అక్కడ ఏం రాయబడింది? దేవుడు ఏమంటున్నారు అక్కడ? అక్కడ రాయబడిన మాట చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను. చూడండి అక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని చూడండి. అక్కడ 26వ వచనం చూడండి. అక్కడ జాగ్రత్తగా గమనించారు. ప్రతిదీ మీరు ఇక్కడ దేవుడు 26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనము నరులను చేయుదము. బాగానండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఇక్కడ మన అన్నాడు. ఎవరు మన అంటే? ఇక్కడ యేసు ప్రభు స్వరూపం. బాగానండి. యేసు ప్రభు స్వరూపము దేవుని స్వరూపము ఒకటా వేరువేరా? ఒకటే కదా. బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు స్వరూపము దేవుని స్వరూపం ఒకటా వేరువేరా? ఒకటే కదా. బాగా ఆలోచించండి. ఒకటే. కాబట్టి ఇక్కడ మన స్వరూపం అంటే అప్పుడు దేవుడు నరుణ్ణి తయారు చేసినప్పుడు నరుని స్వరూపం ఎవరి స్వరూపము? దేవుని స్వరూపము. దేవుని స్వరూపం అంటే యేసు ప్రభు స్వరూపము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే క్రీస్తు స్వరూపము. గలతీ 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. అంటే ఏర్పడలేదు ఇంకా. తయారు చేసింది ఊరు స్వరూపంలో, ఆయన స్వరూపంలోనే, అంటే యేసు ప్రభు స్వరూపంలోనే తయారు చేయబడ్డాము. మరి ఆ స్వరూపాన్ని ఏం చేసాం? మనం పోగొట్టుకున్నాం. ఎలా పోగొట్టుకున్నాము స్వరూపాన్ని? బాగా ఆలోచించాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. నిద్రపోయే వాళ్ళు వినండి. కొద్దిగా మీకు వాక్యము కొద్దిగా లోతుకి వెళ్ళిపోదాం, అంతే తప్పదు. స్వరూపము దేవునిది. మన పోలిక, మన స్వరూపం ఎవరిదంటే దేవునిది. యేసు ప్రభు వారి గురించి మాట్లాడినప్పుడు అపోస్తులైన పౌలు గారు ఒక మాట మాట్లాడతాడు. ఇక్కడ బాగా గమనించాలి. అపోస్తులైన పౌలు గారు కొరింథీ పత్రికలో అక్కడ ఒక మాట అంటాడు. ఒక మాట అంటాడు చూడండి. అక్కడ నేను క్రీస్తును పోలి అనేటువంటి సందర్భం అంటే చూడండి. అక్కడ అది కనపడితే చదవండి, లేకపోతే వదిలేయండి. బైబిల్లో ఉంది అది. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము 11:1 జాగ్రత్త, భలే తీసాం మనం. చూడండి. నేను క్రీస్తును పోలి అంటే ఇక్కడ పోలి అంటే నేను ఆయనలాగా నడుచుకున్న ప్రకారం. నేను క్రీస్తును పోలి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక. పోలిక అంటే ఏంది? ఇక్కడ ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలి, శారీరకంగా అర్థం చేసుకుంటేనే బైబిల్ అర్థమవుతుంది. ఏదో కన్ఫ్యూజ్ అయిపోతే కాదు. ఇక్కడ స్వరూపము దేవుడిది, పోలిక దేవుడిది. అంటే
దేవుని పోలిక అంటే అర్థమైంది, దేవుని స్వరూపం అంటే అర్థమైంది ఇక్కడ మీకు. యోహాను సువార్తలో యేసుప్రభువారు ఏమన్నారంటే, ఎవరును ఎప్పుడును ఆయన స్వరమును వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. మరి ఇంకా స్వరూపం చూడనప్పుడు ఇంకా స్వరూపం మనలాగా ఆయనట్టు కుదురుద్దా? మరి ఇంకా అసలు అర్థం ఏంది ఇక్కడంటే, స్వరూపము ఏమన్నాడు? క్రీస్తు స్వరూపము, అదేనా? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు ఏమంటున్నాడు? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, మీ యందు ఏర్పడు వరకు, మీ యందు ఏర్పడు వరకు అంటే పుట్టించినప్పుడు ఎవరి స్వరూపం అది? దేవుడు తయారు చేసినప్పుడు ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. పెరిగి పెద్దది అయిపోయిన తర్వాత స్వరూపం మారిపోయిందా? ఇక్కడ స్వరూపం అంటే పైకి కనపడే రూపము కాదు, చేసే పనులు. చేసే పనులు, ఆలోచించే ఆలోచనలు, నడిచే నడవడిక, జీవించే జీవితమే స్వరూపం. మనం అనుకుంటాం మంచం మీ నాన్నలాగా ఉన్నాడంటే అది ఆ రూపం కాదు ఇక్కడ మాట్లాడేది. చేసే పనులు అంటాడు. మీ నాన్న అంత పనికి మాలినాడు, నువ్వు కూడా అంత పనికి మాలినాడు. ఎందుకు? వాడి రూపం నీలోనికి వచ్చిందంటే ఈ పై రూపం కాదు, స్వరూపం అంటే లోపల ఉన్నటువంటి రూపం వీళ్ళలోకి వచ్చేసింది ఈరోజు. అందువల్ల ఇక్కడ ఏం జరగాడంటే, దేవుడు మన స్వరూపం అందంటే వాళ్ళ స్వరూపమందు మనలను తయారు చేస్తే మనము భూమి మీదకి వచ్చిన తర్వాత, మనము ఆ స్వరూపాన్ని పోగొట్టుకుందాం. ఏ స్వరూపాన్ని? ప్రారంభంలో ఉన్న స్వరూపాన్ని పోగొట్టుకొని కొత్త స్వరూపాన్ని తెచ్చుకుందాం. ఆ స్వరూపం ఏంది? పాత స్వరూపాన్ని పాత స్వరూపం ఏంది? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఇది మీకేం కొత్తగా కాదు, కానీ మీరేదో కొత్తగా అనుకుంటున్నారు. ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చూద్దాం అక్కడ. చూడండి, ఇక్కడ 5వ అధ్యాయము 4వ అధ్యాయము 22వ వచనం. 22. కావున మునపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము, ప్రాచీన స్వభావం అనే మాటకి ఏం రాయబడింది అక్కడ? ప్రాచీన పురుషుడు అంటే పాత పురుషుడు అని అర్థం. చెడిపోయింది ఏంటిది? ప్రాచీన స్వభావం అంటే తనలో ఉన్న భావాలు, అంటే సొంత భావాలు ఏమయ్యాయి? చెడిపోయాయి. భావాలంటే కోరికలు, ఆలోచనలు, ఊహలు అంతా కూడా ఏంటి? చెడిపోయాయి. అందుకని మునపటి మీ ప్రవర్తన విషయంలోనైతే చెడిపోయిన మీ పాషణ స్వభావం అంటే, దేవుడు మనల్ని చెడిపోయిన స్వభావంతో చేశాడా? మంచి స్వభావంతో చేశాడా? మంచి స్వభావంతో దేవుడు మనల్ని చేశాడు. మంచి స్వరూపం, తన స్వరూపంలో ఉంటే ఇప్పుడు మనం ఏమైపోయామంటే దేవుని స్వరూపంలో నుంచి దెయ్యమ స్వరూపంలోనికి మారిపోయారు. దెయ్యమ స్వరూపం అంటే ఏంటిది? దెయ్యం స్వరూపం అంటే అపవాది పద్ధతులు, అపవాది క్రియలు. అప్పుడప్పుడు ఏమంటారు చూడండి, మీరు ఎవరైనా
పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటే ఏమంటారు మీరు? ఏంది ఎటు పడుతున్నాడు, ఈడికేమైనా దెయ్యం పట్టింది అంటుంటారు. కేకలేసి అరుతుంటే దెయ్యం పట్టింది ఎటు కట్టలతో అంటే ఎందుకు చెప్తున్నామంటే, మనిషి యొక్క రూపం, మనిషిలో ఉన్నటువంటి భావము ఎప్పుడైతే చెడిపోద్దో, అది చెడిపోయినప్పుడు వాడి తత్వం బయటకొత్తది. మనిషిలో ఉన్నటువంటి, మనిషి గురించి మాట్లాడటం, మనిషిలో అంటే ప్రాచీన, అంటే ఆంతర్య పురుషుడు అన్నాడు దీని గురించి బైబిల్ గ్రంథంలో. ఏమన్నాడు? ఆంతర్య పురుషుడు. మనిషి లోపల ఉన్న స్వభావం ఏమైందంటే చెడిపోయింది. అందుకనే వాడు చూసే చూపులు, వాడు మాట్లాడే మాటలు, వాడు వేసే అడుగులు, వాడు చేసే పనులు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటాయి కానీ ఎదుటి వాళ్ళకు మేలు చేసేటట్టుగా ఉండవు. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచించినప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు ఏమన్నాడంటే, ఇలా చూడండి 22, కావున మునపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన. ఎలాంటి దురాశలు ఇవి? మోసకరము అంటే మోసం చేసేటువంటి దురాశలు ఉన్నాయి. దేవునికి మోసం చేసే దురాశ ఉన్నదా? మంచి చేసే దురాశ ఉన్నదా? మంచి చేసే ఆశ ఉన్నది, మోసం చేసే దురాశ లేదు. మోసం అంటే అమ్మా మోసం అంటే ఏందక్క? అన్యాయం చేయటమా? అప్పుడప్పుడు మీరు అంటారు మోసం చేశారంటారు. మోసం అంటే నమ్మించి మోసం చేయటమా? చెప్పింది ఒకటి చేసేది ఒకటి. మోసం అంటే ఇప్పుడు చాలా మందికి మోసం చేశారంటున్నారు కానీ మోసం చేశారంటే ఏంది? ఏం చెప్తారంటే బాగానండి, మోసం అంటే ఏంటంటే ఈడు ఒక వ్యక్తి కానీ మరో వ్యక్తితో కొన్ని మాటలు చెప్తాడు. ఏమంటాడంటే, నీ కళ్ళల్లో నీళ్లు రాకుండా, నీ నెత్తిన ఎండబడకుండా నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పి నిన్ను తనతో తీసుకుపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ కళ్ళల్లో నీళ్లు ఆరిపోలేదు. రావని చెప్పినోడు ఆరిపోకుండా చేశాడు. నన్ను మోసం చేసి తీసుకొచ్చుకున్నాడు. అనవసరంగా మోసపోయాను. మోసపోయిన తర్వాత ఇప్పుడు రోజు ఏడవటమే. చెప్పింది ఒకటి, ఆ రోజు చెప్పింది బాగానే ఉంది, ఇప్పుడు చేపించడానికి. అందుకే మోసం అంటే ఏంది? మోసకరమైన దురాశలు అంటే అపవాది మోసం చేసింది ఎవరిని? అవును. ఏం చేసింది? ఏం చేసింది చెప్పండి? ఏం చెప్పింది? అదే కదా, మీరు పండు తింటే దేవునితో సమానం అయిపోతారు. అంటే ఇప్పుడు దేవునితో సమానులు కదా? ఇప్పుడు బాగానండి, ఇప్పుడు దేవునితో సమానము కాదా? అవునా కాదా? కీర్తన గ్రంథం 82 అధ్యాయము. కీర్తనల గ్రంథము 82 అధ్యాయము. తీసారమ్మా? 10వ వచనమా? ఎన్నో వచనమ్మా? 6వ వచనం. సారీ. మీరు దైవములు అనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నానన్నాడు. మీరెవరంట? దైవములంటే ఇప్పుడు దైవములు అయినటువంటి వీళ్ళను దెయ్యం చూసి నచ్చలా. మీ ఇళ్లలో మీరు నవ్వుతుంటే నచ్చదు వాడికి. కుదార్థంగా 3 రోజులు బాగా సంతోషంగా ఇంటిల్లపాది భార్య, భర్త, అత్త, కోడలు, మామ, మనవరు, మనవరాళ్ళు అందరూ సంతోషంగా వచ్చి నచ్చదు. అందుకే ఎవరొకళ్ళకు పొల్లబెట్టిపోతాడు. మూతిట్టు ముడుచుకుంటారు. దెయ్యం పట్టింది. మేమందరం సంతోషంగా నవ్వుకుంటే వీళ్ళకి నచ్చదు. అందుకే అటు వాళ్ళని పక్కకు నెట్టేయాలి. అది ఇక్కడే చూడండి, బాగా గమనించి ఆలోచించండి. మీరు దైవములని అంటే దైవములంటే ఎవరు? చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయమో 12వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, ఇక్కడ 8వ అధ్యాయంలోనూ ఇక్కడ ఉంటుంది ఒక మాట. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది.
ఏమంటారంటే దేవుని వాక్యము ఎవరి దగ్గరికి వచ్చుననే మాట ఉంటది. ఓకే, మీరు తర్వాత ఏం చదువుకోండి. ఏమని రాయబడింది? దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చునో వారే దైవములు అని మీకు ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అనే మాట యోహాను సువార్తలో యేసు ప్రభు వారు ఆ యొక్క మాట చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ మాటకు జవాబు ఇవ్వకుండా పోతున్నారు అని అంటారు. ఎందుకంటే 8వ అధ్యాయం తర్వాత చదువుకోండి. దేవుని వాక్యం ఎవరి యొద్దకు వచ్చిన వారు దేవుని కుమారు అంటే దైవములు అని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదని అక్కడ ఆ మాట రాయబడి ఉంటుంది. తర్వాత చదువుకోండి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం, ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొద్దకు వచ్చింది గనుక, దేవుని వాక్యం అంటే ఏంది? ఆయన మాట. ఆయన మాట ఎవరు వింటారో వాళ్ళందరూ ఏమంటున్నారు ఇక్కడ? ఏమంట? చూడండి 10:34 చదవండి. 10:34 తొందరగా. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధముఖము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారు దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారునని చెప్పినందుకు మీకెందుకు కోపము? దేవుని కుమారుడు అంటే వాళ్ళు ఒప్పుకోలేదంటమ్మా. ఎందుకు ఒప్పుకోలేదు? దేవుడికి ఎందుకు మళ్ళీ కుమారుడు ఏంది, ఇదేంది ఇదేందంటే మీ ధర్మశాస్త్రములు. ఎవరి ధర్మశాస్త్రం అంట? మీరు చదువుతున్న, మీరు నమ్ముతున్న ధర్మశాస్త్రం అంటే ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? యూదులతో. మీరు నమ్ముతున్న ధర్మశాస్త్రంలో ఏమి రాయబడింది? మీరు దైవములనియు. మీరెవరంట? దైవములు. అంటే దైవములు అంటే ఎలాగంటే దేవుని వాక్యము ఎవరి దగ్గరికి వస్తుందో వాళ్ళు దైవాలు. కాబట్టి నేను మొట్టమొదట మిమ్మల్ని తయారు చేసినప్పుడు దైవములుగా చేశాను. దేవదూతల కంటే కొద్దిగా తక్కువ స్వభావం అయినప్పటికీ మీరు నాతో కలిసి ఉండటానికి నేను మీతో కలిసిపోయాను. ఇప్పుడు ఏదోను వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేది అక్కడ సిచ్యువేషన్ అంతా? దేవుడు వాళ్ళతో ఏం చేస్తుంటాడు? సంచరించుతూ ఉన్నాడు. అంటే దేవుడితో సంచరించాలంటే నీ రేంజ్ కూడా దేవుడు అంత ఉండాలిగా, లేకపోతే కుదురుద్దా? నువ్వు సహవాసం చేయాలంటే నీ రేంజ్ కలిగిన వాళ్ళతో చేస్తే నీకేముంటది? అదే నీ రేంజ్ కంటే తక్కువ వాళ్ళతో చేస్తే ఏమొద్దమ్మా? నీ విలువ పోద్ది. ఇప్పుడు దేవుడు విలువ కలిగినోడు బాగానండి. దేవుడు విలువ కలిగినోడు, దెయ్యము విలువ లేనిది. రెండు సమానం. ఇక్కడ రెండు ఉన్నాయి. ఇటు పక్కేమో ఎడం పక్క దెయ్యం ఉంది, కుడి పక్క దేవుడు ఉన్నాడు. విలువ కలిగిన వాడు విలువ ఉంది, విలువ లేని దాని విలువ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే రోజు విలువ కలిగిన దేవుడు వచ్చి వీళ్ళతో సహవాసం చేసిపోతున్నాడు. రాత్రి ఏమన్నా తిరణాలైంది మన ఊర్లో? నిద్రపోవట్లేదు, తిరణాలైందేమో కాలం. అంటే మీరు ప్రార్థనకు పోతారు కదా, పారు కదా, పోయినరేమని. లేదు కదా, తిరణాలు ఏం కాలేదు కదా అక్క? ఏం కాలేదా? కాకపోతే పై రెప్ప కిన్ని రెప్పని పిలుస్తుంటే పనిలో తిరణాలు లేకపోతే మరి ఇంకెప్పుడు తిరణాలు ఉంటుంది? కింది రెప్ప పై రెప్పని పిలవట్లా. అపవాది ఆదాముని పిలిచినట్టు నిన్ను కొడక నిద్రాంబోతు పిలుస్తుంది. నిద్రాబోతు అన్నాడు. ఊరిని తెలుసా? నేను తిట్టాడు మీరు అనుకుంటారు నేను నిద్రపోతు తిట్టట్లా నేను. యోనాను ఎవరు పిలిచారు? ఎవరు పిలిచారమ్మా? అది ఎవరు పిలిచింది చెప్పాలి. మీరు ఎవరు పిలిస్తే చెప్తే నేను చెప్పేదాకా నేను ముందుకు పోను. ఆమేన్. ఎవరు తల్లి? ఓడలో ఉన్న అన్యులు. ఓయి నిద్రపోతూ లేచి నీ దేవునికి ప్రార్థన చేయి, మన గ్రామం బాగుపడుద్దని అంటుంటే మనం వచ్చే నిద్రపోతున్నాం. ఎట బాగుపడాలి? అంతేనా కాదా? ఈ తుఫాను ఆగిపోవాలిరా, లేచి నువ్వు ప్రార్థన చేయరని పిలుస్తున్నాడు. వాడి కింద కొట్టుకొని ఏం చేస్తున్నాడు? నాకేమి, నేను హ్యాపీగా పడుకొని నిద్రపోతున్నాను. ఇప్పుడు ఏది ఎట్టబోతే నాకెందుకు అనుకుంటున్నాడు పాపం. ప్రశాంతత ఉందా ఊరికి? నాకెందుకు లేదక్క? కమ్మ కూర్చొని పడుకొని నిద్రపోతాడు కింద పరుచుకొని. వాడలో ఉన్నోళ్ళకి నిద్ర లేదు, నీకు ప్రశాంతంగా ఉంది, నీ ఇంట్లో వాళ్ళకి నిద్ర లేదు.
అదే జీవితం. దీనికి ఒక ఎగ్జాంపుల్ మనకు అనుకోండి. కాబట్టి ఇక్కడ మీకు అందరూ చెప్తున్నాను. దేవుడు దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్నాడు. ఈ సహవాసం నచ్చల. ఎవరికి? దెయ్యానికి నచ్చల. ఇప్పుడు వెంటనే వచ్చింది, నాతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తారా అన్నదొచ్చి. కుదురుద్దా? ఇక్కడ మనం మామూలోళ్ళమా. 2 in 1 కావాలి మనకి ఇప్పుడు కూడాక. అంతే కదమ్మా! 2 in 1 అంటే తెలుసా? ఒక్కదానికి 2 కావాలి మనకు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు కావాలి. దేవునితో కావాలి, దెయ్యంతో కావాలి. ఎందుకంటే ఎవరితో ఫ్రెండ్షిప్ పోగొట్టుకుంటే ఏమవుద్ది? ఆ? మీకు అర్థం కావట్లేదని చెప్తున్నాను. మీ ఇంట్లో వాళ్ళు బాధపడకూడదు, ప్రార్థనకు వచ్చేటువంటి పాస్టర్ గారు బాధపడకూడదు. ఎట్ట కుదురుద్దక్క? ఎవరో ఒకళ్ళని ఏడిపియాలి. మరి ఎవరిని ఏడిపియాలి? పాస్టర్‌ని ఏడిపియాలి. ఎందుకంటే ఆయన మనోడు కాబట్టి. వీళ్ళు అర్థం చేసుకోలేరు కాబట్టి వీళ్ళ మాటలు పోవాలి. అంతే కదా! అందుకే కదా ఇప్పుడు అన్నీ కూడా అలాగా. కాబట్టి ఇక్కడ దెయ్యం వచ్చింది. ఏమంటుందంటే, ఇదిగో నువ్వు నాతో స్నేహం చేస్తావా అన్నది. అప్పుడు అబ్రహాము ఆదాము ఏమన్నాడంటే, నాకు ఆల్రెడీ ఒక స్నేహితుడున్నాడు. కొత్త స్నేహితులు అవసరం లేదు. ఆయనతో నా స్నేహ బంధం బాగానే ఉంది అన్నాడు. ఇప్పుడు ఇక్కడేం రాయబడిందంటే, ఆడక్కడ విషయం చెప్పినప్పుడు చూసినప్పుడు మరలా పోయిందది. మీరు దాని గురించి ఇప్పుడు చదవాలంటే చాలా రిఫరెన్స్ ఎక్కువైపోతాయి. మరలా పోయింది. పోయిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని మళ్ళా తన స్వరూపమందు తన పోలిక చొప్పున మళ్ళా ఎవరిని తయారు చేశాడు? ఈ స్వరూపం ఎవరిది? ఈ స్వరూపం, ఈ పోలిక ఎవరిది? దేవునిది. ఇప్పుడు మనోళ్ళకి ఏం పిచ్చి వేషాలు వేస్తారంటే, ఇదిగో బాగానండి మీకు అందరికీ చెప్తాను. ఇప్పుడు కూడా చాలా మంది ప్రార్థనకు వస్తున్న వాళ్ళందరికీ కూడా తెలిసిన మూర్ఖులు, అంటే ప్రార్థనకు వచ్చి తెలిసిన మూర్ఖులు ఏమంటారంటే, ఆదాము పక్కటెముకలో నుంచి అవ్వను తీసి చేశాడు కాబట్టి ఆదాముకి ఎన్ని ఉంటాయి? ఒక పక్కటెముక తగ్గుద్ది అన్నారు. అందుకే మగవాళ్ళందరికీ పక్కటెముకలు ఒకటి తక్కువ ఉంటారు. ఎవరు చెప్పారు వీళ్ళకు? ఆదాము పక్కటెముకలో నుంచి తీసిరు, వీళ్ళ పక్కటెముకలో నుంచి తీయలా. ఇది పిచ్చి అంటరా కాదంటరక్క? ఆదాము పక్కటెముకనే తీసింది, వీళ్ళందరూ పక్కటెముకలు తీసిర్రా? మరి వీళ్ళెందుకు ఇట్లా మాట్లాడుకుంటున్నారు పాపం తెలియక? బైబిల్ తెలియని అజ్ఞానులు. ఎందుకు చెప్పానంటే, దీంట్లో ఒక శాస్త్రవేత్తలు, సైన్స్ డాక్టర్స్ ఏం చేశారు తెలుసా? పురుషుల్లో తక్కువ ఉండాలన్నారు, బైబిల్ తప్పు అన్నారు. పిచ్చోళ్ళారా, ఆదాము పక్కటెముకలా తీసింది ఇలా కాదని చెప్పాడు. ఆదామును గాఢ నిద్ర కలుగజేసి ఆయన ఎముకని తీసి తయారు చేశాడు. వీళ్ళకి చెప్పారు ఎవరన్నా? ఇది కథలు అల్లుకోవడానికి బాగుంటాయి, కథలు చెప్పుకోవడానికి. పిచ్చి కథలు అంటారు చూడండి అక్క. పెద్దరాజు పెద్దమ్మ కథలు, అనగనగా ఒక రాజు ఉన్నాడు, రాజుకి 7 కొడుకులు ఉన్నారు. ఈ కథలు బాగుంటాయి అంతే, కానీ ఇది నిజం. అందుకని ఆదాములో నుంచి అవ్వను తయారు చేశాడు. ఇప్పుడు అవ్వకు ఏం చేశాడంటే బలం ఇచ్చాడు, సంతోషంగా ఉండమన్నాడు. ఇప్పుడు బాగానండి. ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నటువంటి ఏళ్ళ కాడికి ఒక టైంలో దెయ్యం వచ్చింది. సహవాసం చేస్తావా అన్నాడు. ఎవరితో? నాతో కూడా స్నేహం చేస్తావన్నది. ఏమేమన్నదంటే, నేను ఆల్రెడీ ఏంతో స్నేహం చేస్తున్నాను, నీతో స్నేహం నాకు కుదరదు, బాగుండదులంటే, నాతో కూడా స్నేహం చేస్తే నేను నీకు ఒక సీక్రెట్ చెప్తానన్న. ఏంటిది? సీక్రెట్. సీక్రెట్ అంటే తెలుసు కాక, రహస్యం. ఏమిటా రహస్యం? మీకు అందరూ తెలుసో తెలియదు. రహస్యాలు తెలుసుకోవాలంటే లేడీస్కి భలే ఇష్టం. పురుషులు మర్చిపోతారు. అసలు ఏంది అది కనుక్కోవాలి, అదేందో కనుక్కోవాలి, అదేందో కనుక్కోవాలి. ఆయన ఆడ నుంచి వస్తాడు, జోబులో నుంచి ఏదో తెస్తాడు, పోయి ఆ లోపల బీరువాడు లోపల పెట్టి తాళం వేసి వస్తాడు. ఆ తాళం మళ్ళా కట్టుకున్నాం. ఇంకా వాళ్ళకి అనుమానం, ఆడేం పెట్టినావు, ఆడేం పెట్టినావు, తాళం ఎందుకు కట్టుకున్నావు, ఏముంది ఆడ? ఏమి లేదంటే, ఏమి లేకపోతే తాళం ఎప్పుడు ఆడ పెట్టేవాడు, ఎందుకు మొలక కట్టుకున్నావు? అసలు ఆలోచించండి. అంటే సీక్రెట్ తెలుసుకోవాలంటే ఇలా ఇష్టం. అందుకనే అవ్వ వీక్నెస్ ఏంటంటే సీక్రెట్ తెలుసుకోవటం. నీకు ఒక సీక్రెట్ చెప్తాను అన్నది. ఏమిటంటే, నువ్వు ఈ కాయ తింటే నువ్వు దేవుడు అయిపోతావు. అసలే నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ మేము ఎవరితో మా స్వరూపం ఎవరిది, మా పోలిక ఎవరిది? మేము దేవుడితో సమానంగా ఉన్నాం. మాకెందుకు మళ్ళా దేవుడు? మాకు అవసరమా? మాకు అవసరం లేదు. పిచ్చిదానా, నన్ను మోసం చేయద్దనిలా. అవునా, మేము దేవతలుగా మారిపోతామా? అయితే తినేస్తాను. అంటే సీక్రెట్ ఏం చేసింది? చెప్పినటువంటి సీక్రెట్ రహస్యం ఏం చేసింది? ఏమను? ఆజ్ఞను మరిపించింది. ఇప్పుడు మీలో ఉన్న సీక్రెట్లు దేవుడి ఆజ్ఞను మర్చిస్తా మీకు. కొన్ని సీక్రెట్లు చెప్తామంటే దేవుని ఆజ్ఞ కూడా పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు
పండు తిన్నది ఎవరితో స్నేహం చేసింది? దెయ్యంతో స్నేహం చేసింది. ఇంకా స్నేహం చేసినట్టేగా, మాట్లాడినప్పుడు స్నేహం చేసినట్టుగా. ఇప్పుడు ఎవరితో స్నేహం తగ్గిస్తుంది? దేవునితో స్నేహం తగ్గించింది. అందుకని ఆదాము ఆదాము అని పిలవగానే ఏమంటున్నాడు? అయ్యా, నేను నీ స్వరము విని నేను దిగంబరినని తెలుసుకొని నేను చెట్టు చాటుకెళ్ళాను. నువ్వు దిగంబరువని నీకు ఊరు చెప్పారు? నీకు ఊరు చెప్పిర్రు? ఇప్పుడు కావాలి మనకు బయట. నీవు దిగంబరువని నీకు ఊరు చెప్పారు. అదే, బాగా ఆలోచించండి. నీవు దిగంబరువని నీకు ఊరు చెప్పారు ఇక్కడ. ఆ? కళ్ళు తెరుచుకుని అంతకుముందు, ఇప్పుడు అంతకుముందు కళ్ళు మూసుకున్నారా? ఆమేన్. దేవుని స్వరూపం పోయి కొత్త స్వరూపం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను దిగంబరని చెప్తున్నా. అదే స్వరూపం పోకపోతే, దేవుని స్వరూపం అంటే అవసరం లేదు. దేహంతో పని లేదు, దేహం గురించి ఆలోచన లేదు. అందుకే అది మీరు అంటున్నారు చూడండి. ఇప్పుడు బట్టల షాపులు ఎందుకు పెరిగిపోయాయంటే ఆ కళ్ళు తెరుచుకోవటం వల్ల. అదే కళ్ళు మూసకపోతే ఆ కాండ్రా ఈ కళ్ళు కనపడితే ఆ కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు అందం అవసరమా? ఒంటి మీద ఏడు కట్టుకుంటే ఏం పోలా? అసలు కట్టుకొని కూడా కట్టుకోలేదు తెలుసు అంతకుముందు వాళ్ళు. ఇప్పుడు కొత్త కొత్త రకాలు వచ్చాయి అంతా కూడా. నీవు దిగంబరవని నీకు ఎవరు తెలియచాడు? నేను తినొద్దన్న పండు తిన్నావా కొంపదీసి అన్నాడు. ఆయన తెలుసు వీళ్ళు దిగంబరులని వీళ్ళకి ఎలా తెలుసు? నేను తినొద్దన్న పండు తింటేనే ఇలా తెలిసేది, లేకపోతే అంటే వీళ్ళు ఏం చేశారు? నా ఆజ్ఞ మీరారు. కాబట్టి ఇప్పుడు మనము దేవునికి వ్యతిరేకంగా ఉన్నామంటానికి మనకు రుజువేందంటే దేవుడు వద్దన్న పని మనం చేశాం. అదే దేవుని స్వరూపంలో నుంచి మనల్ని పక్కకు వచ్చేటట్టు చేసేది. దేవుని స్వరూపం పోయింది, ఇంకా మనలో లేదు దేవుని స్వరూపం. ఇప్పుడు ఏమన్నాడంటే దేవుడు భూలోకమును చూసినప్పుడు భూమి మీద సమస్త శరీరులు చెడిపోయి ఉన్నారు. ఏమైనారంట? ఎలా చెడిపోయారు? వ్యభిచారాలు చేస్తున్నారా? మానభంగాలు చేశారా? ఏమి కాదు, ఏం చెడిపోయారు? దేవుణ్ణి పక్కకు నెట్టేశారు. చెడిపోవడం ఏంటండి? దేవుని పక్కకు నెట్టి. ఉదాహరణకు మీరు ఇల్లు మంచిగా అలంకరించుకొని వచ్చారక్క, ఇంటికి పోగానే అంతా చెడిపోయిందంటే అర్థమైంది. ఎక్కడున్న వస్తువుని అక్కడ కాకుండా వేరే దిక్కు తెచ్చి పెట్టడం, అంతే కదా? టీవీ మీద ఉన్నటువంటి ఫ్లవర్ వాజ్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? వాకిట్లో పెట్టాడు. బీరువాలో ఉండాల్సిన బట్టలు తీసుకొచ్చి టీవీ స్టాండ్లో వేసాడు. ఇల్లేందిరప్ప ఇలా చేసి నువ్వు చెన్నుకి పెట్టారా? మళ్ళా నాకు ఎంత టైం పట్టుద్ది ఇదంతా బాగు చేసుకోవాలంటే. ఆఫ్టర్ ఆల్ 1 గంట తోడి రెడీ చేసుకున్న ఇల్లు పాడు చేస్తేనే ఇంత బాధపడుతున్నావే, దేవుడు తన నివసించడానికి ఏర్పాటు చేసుకున్న దేవాలయాన్ని ఇప్పుడు నువ్వు పాడు చేసావు. ఎంత టైం పట్టాలి ఆయన బాగు చేసుకోవడానికి? ఎంత టైం పట్టాలి? అప్పుడప్పుడు ఇంట్లో మీరు తుడుస్తుంటారు కదా, మీకు అందరికి ఇల్లు తుడిచి అలవాటు ఉందిగా. తుడిసినప్పుడు ఈ పురుషులకు అలవాటు ఏంటంటే టిప్పుకు ఒకసారి ఇంట్లోకి పోవటం అలవాటు. లోపల పోయి వచ్చారంటే మీకు మామూలు కోపం రాదు. నేను తుడవటం నువ్వు తోకటం, నేను తుడవనులే అంట. తుడవను అన్నప్పుడు ఇంకా తుడవకుండా ఉండొచ్చుగా, మళ్ళీ ఎందుకు తుడుతున్నావు? అంటే నీకు రోత ఉన్నది, పురుషుడికి కూడా రోత కదా? ఆలోచించండి. రోత మీ ఒక్కరికైనా వాళ్ళకు కూడా రోత కాదుగా? వాళ్ళకు కూడా రోత కదమ్మా. మరి మరి వాళ్ళు చేయరా? ఇవన్నీ కాదు, బాగానండి, ఇవన్నీ కాదు. మీరు అనుకోండి వాళ్ళ పని కాదని ఎవరు చెప్పారు? ఇప్పుడు పురుషులే నెల, స్త్రీలే నెలలో పురుషులే ఇల్లు తుడుచుకుంటుంటారు, వాళ్ళు అన్నం వండుకుంటుంటారు, వాళ్ళు అంట్లు తోముకుంటుంటారు. మరి వాళ్ళ పని ఎందుకు కాదు అది? ఇవన్నీ కాదు. ఆ ఇంట్లో నువ్వు ఉన్నావు కనుక ఇంటికి ఎవరైనా చుట్టాలు అడిగేది నిన్నే, నిన్ను అడుగుతారు. అందుకని ఇప్పుడు ఇల్లు చెడిపోతే ఎవరిని అడుగుతున్నారు? ఆయన అడుగుతున్నారు. అందుకు ఆయనకు తలకానిపు, లేకపోతే ఎవరు అడిగితే నాకెందుకు అనుకుంటారు. అందుకని వాళ్ళంతా గద్దరబల గబ్బు చేసిన మళ్ళా పెనాయిలు వేసి శుభ్రంగా తుడుచుకుంటూ వస్తావు. ఇలా ఆ నుంచి ఇడికి తుడుచుకొని వచ్చి అమ్మయ్యా అనగానే ఇటు పక్క నుంచి ఒక కోడి వచ్చి దుక్కొని పోతుంటే దాన్ని తిడుతుంటావు, మళ్ళా తుడుతుంటావు.
ఇటు పక్క నుంచి కుక్క వచ్చినా దాన్ని తిడుతుంటావు, మళ్ళీ తిడుతుంటావు. ఇన్నిసార్లు ఎందుకు తిడుతున్నావంటే, ఇల్లు ఎందుకు ఉండాలి? ఇల్లు శుభ్రంగా ఉంటే నేను ఉండటానికి బాగుంటుంది. ఆ ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడు నువ్వు మంచం వేసుకొని శుభ్రంగా పడుకుంటే నీకు నిద్ర వస్తుంది. అదే ఆ గుడ్డలాడ, ఆ కుండలాడ ఈ ఆడుండి నువ్వు పడుకుంటే నిద్ర వస్తుందా? వస్తుందా? దేవుడికి కూడా ఇప్పుడు మనుషుల జీవితాలన్నీ చెడిపోయిన కాబట్టి పడుకున్న ఆయనకు ప్రశాంతత లేదు. బాధ్యత కలిగినోడు కాబట్టి. బాధ్యతలో ఉన్న వాళ్ళకు బాధ్యతలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఏంది పట్టదు, రేపు ఉతుక్కుంటాలే, మొత్తం ఒకసారి చేస్తా. మొత్తం ఒకసారి ఎప్పుడు చేస్తావు? మొత్తం ఒకసారి నువ్వు మొత్తం ఒకసారి ఎప్పుడు చేస్తావు? ఎడ చేస్తారు తెలుసు మొత్తం ఒకసారి చేసేవాళ్ళు? ఒక్క బకెట్ నీళ్ళల్లో మొత్తం పెట్టేసి తీసేసి మొత్తం ఆరేస్తారు. ఏంటంటే మరకలు బాగాలేదు. ఏంటంటే ఈ బావు మరకలు బావయ్యి అంతే. ఎర్ర చొక్కాకైనా బావులక్క, తెల్ల చొక్కాకైనా. తెల్ల ఏం కాదుగా, ఏ దానికైనా మరకే కదమ్మా. మీరు బాగా ఆలోచించండి. తెల్లే అంటున్నారు, నాకు అసలు అర్థం కాలేదు. దేనికైనా మరక కదా. ఇప్పుడు అదిగో మీరు ఇప్పుడు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఎర్రవి ఉన్నాయి, నల్లవి ఉన్నాయి, పచ్చవి ఉన్నాయి, వాటికి మరక పడదా? తెల్లటికే పడుద్ది. ఎవరు చెప్పారు అసలు వీళ్ళకి? నాకు అర్థం కాలే. నల్ల దాని మీద కానరాదు. ఊరు చెప్పిన నల్ల దాని మీద ఎర్ర తెల్లగా ఇంతలా చూర్ణం మరక పడితే కానరాదక్క. ఎవరు చెప్పినాక మీరు అంతా ఏందో మీరు అనుకోండి. మీరు అలా మైండ్లో ఫిక్స్ అయిపోయారు అంతే. మీ మైండ్ అలా ఫిక్స్ అయిపోయింది కాబట్టి మిమ్మల్ని అలా అనిపిస్తుంది. కానీ నిజమే నేను చెబుతున్నాను, మరక దేనికున్నా మరకే. అర్థమైందా? మరక దేనికున్నా మరి తెల్లదాని మీద ఎందుకు కనపడుతుంది? మీ మైండ్ అలా అలవాటు అయిపోయింది అంతే. మీ మైండ్కి అది అలవాటైంది, అందుకే మీకు గుర్తురాదు అది. కాబట్టి అదే చెప్తున్నాను, మనిషి ఎవడైనా చెడిపోయినట్టే. పాస్టరే కాదు, ప్రార్థనకు వచ్చేవాళ్ళే కాదు, యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళే కాదు, లోకంలో ఉన్నోళ్ళు కాదు, ఎవడైనా చెడిపోయినోడికి ఏముంటది? మరక. మీరు అన్నట్టుగా తెల్ల చొక్కాకే మరక కనపడుద్దంటే ప్రార్థనకు రాని వాళ్ళందరూ మరకలు లేని వాళ్ళేనా? మీ మాట ప్రకారం ప్రార్థనకు వచ్చేలే కదా తెల్ల కట్టుకునేది. మీ మాట ప్రకారం పోతున్నా. ఇప్పుడు ఏలకే కదా మరకలు, మిగతా వాళ్ళకు ఉండవుగా. వాళ్ళు ఏది చేసిన వాళ్ళకి మరకలు ఉండవుగా. అంతే. నేనేం చెప్తున్నాను, మరక దేనికున్నా, అది తెల్లదానికైనా, ఎర్రదానికైనా, నల్లదానికైనా, బులుగుదానికైనా, పసుపు దానికైనా, గళ్ళు ఉన్నదానికైనా, పూలు ఉన్నదానికైనా, దేనికైనా మరక మరకే. కానీ ఈ మరక కొద్దిగా దగ్గర పోతే కనపడదు, అది కొద్దిగా దూరం నుంచి కనపడదు. అంతే కదా. మీరు ప్రార్థన పోతారు, అబద్ధం ఆడకూడదు అంటావు, వాడి దగ్గర పోయి చూస్తే వాడు అబద్ధం ఆడవచ్చా? ఆలోచించాలి. కొద్దిగా తీరిక చూడాలి కదమ్మా. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది గల్లు తింటే ఎర్ర మరక ఉందనుకోండి, దూరం నుంచి కానరా, దగ్గరకు వచ్చి చూస్తే మరక. అంటే పాపం ఎవరు చేసినా అది గుర్తుపెట్టుకోండి. మొదట మేము చేస్తేనే పాపం, వాళ్ళు చేస్తే కాదంటారు. ఎవరు చెప్పారు? అందుకనే దేవుడు ఇక్కడ అన్నాడు, భూమి మీద ఉన్న సమస్త శరీరులు వాళ్ళ మార్గాలను ఏం చేశారు? పాడు చేసుకున్నారు. ఎవరైనా కానీ మేము చేస్తే తప్పు లేదు, ఇదిగో నేను 16,000 మందిని చేసుకున్నాను, నేను కరెక్ట్ అంటే కుదరదు. ఎవరు తప్పు చేసినా తప్పే. వాడు పాస్టర్ అయినా, పనికి మాలినటువంటి దొంగ అయినా తప్పు చేస్తే తప్పే. ఈ తప్పుకు శిక్ష తప్పదు. దేవుడు వేసేది పక్కన, తప్పదు. తప్పుకు శిక్ష తప్పదు. చేసిన వాడు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. దాన్నేమో లోకంలో ఉన్నటువంటి హిందూ ధర్మశాస్త్రం ఏమో కర్మ అంటుంది, మనమేమో దేవుడు అన్న నువ్వేదిత్తుతో అది కోత్తామంట. ఏదైనా చేసిన వాడు ఫలితం అనుభవించాల్సిందే. చాలా మంది ఉన్నారు ఇప్పుడు, నేను చేశాను కదా నాకేమి రాలేదంటే ఊరు చెప్పారు. నేను వేరే వాళ్ళ తిరగలి విసిరితే నా తిరగలి వేరే వాళ్ళు విసురుదురు అని రాయబడ్డాడమ్మా ఏబు. నేను వేరే వాళ్ళ ఇల్లు ముంచితే నా ఇల్లు ఇంకొకటి ముంచుతాడంట. బైబిల్ రాసింది అది, నేను కొత్తగా చెబుతున్నా. నేను ఒకళ్ళ గురించి చెడ్డగా ఆలోచిస్తుంటే నా గురించి ఇంకొకరు చెడ్డగా ఆలోచిస్తారు. ఎందుకు ఈ లోకమంతా తలకాయ నొప్పి? అందుకని అపవాది అవ్వతో స్నేహం చేసిందమ్మ. బాగుందిగా స్నేహము, అవునా కదా? ఫ్రెండ్షిప్ బాగుందా? ఇప్పుడు ఇద్దరు ఏం చేసుకుంటున్నారు? ఉప్పులు, పప్పులు, కారాలు, బియ్యము గియ్యము ఇచ్చుకుంటున్నారు, పుచ్చుకుంటున్నారు. ఎంత బాగుంది చూడు స్నేహము. వద్దన్నా కూడా, అసలు నువ్వు పిలవద్దన్నా కూడా వచ్చి కూర్చుంటుంది. వీడు కూర్చోగానే ఏమన్నారు తెలుసా? ఏంది నువ్వు ఇలాగా ఏంటి కట్టుకుని ఏంటంటే వాళ్ళు చెప్పండి, వాళ్ళు ఏం కట్టుకున్నారు?
అంజూరు పాకులు కట్టుకున్నావు, ఈ ఆకు బాగలేదు, అల్ల ఆకు కట్టుకు ఎర్రగుంది అంటుంది. స్నేహం చేసిన తల్లి కదా. కానీ దేవుడు అన్నాడు, పిచ్చిదానా, ఆకు అరగంటలో ఎండిపోద్ది. ఆకు అరగంట ఎండగాతే ఎండిపోద్ది. తర్వాత ఇంకొక ఆకు కావాలి. నేనేమిస్తున్నాను నేనేమిస్తున్నానన్నాడు. ఇదిగో తాత్కాలికమైన వస్త్రాలు కాదు, శాశ్వత కాలం ఉండేటువంటి ప్రశస్త వస్త్రములు నీకు ధరింప చేస్తున్నానన్నాడు. ఆమేన్. తాత్కాలికం ఉండే వస్త్రాలు ఈడిస్తున్నాడు మనకేడ. పోతున్నారు కదా అప్పుడప్పుడు మీరు, పదిలో ఉన్నాయి కదా షాపింగ్ మాల్స్, మార్కప్లు ఉన్నాయి కదా, లేవు? ఒకదాని మించి ఒకటి కట్టేస్తున్నారు. ఇప్పుడు ఏంది, మొన్న ఏంది క్రిస్టమస్ పోయినప్పుడు, ఆ క్రిస్టమస్ కు ఒకసారి అన్నారు, దసరాకు ఒక రకమైన మోడల్ అన్నారు, రేపు సంక్రాంతి వస్తే ఇంకొక మోడల్ అంటారు, తర్వాత ఇంకొక పండుగ వస్తే మోడల్ మార్చేస్తున్నారు. కానీ ఏదైనా కూడా ఈ గుడ్డే, అది గుర్తుపెట్టుకోండి. పైన ఉన్న కలరే మార్చింది. నీ కళ్ళు ఏంటంటే అలా ఆకర్షించబడుతున్నాయి అంతే. నీ కళ్ళల్లో ఉంది తప్పు, ఆ గుడ్డ పేలకల్లో తప్పు లేదు. తప్పుదేంటో ఉంది నీ కళ్ళల్లోనే. ఎందుకంటే కొత్త కళ్ళు వచ్చాయి, పాత కళ్ళు పోయి. కొత్త కళ్ళు వచ్చాయి. ఎందుకు? రంగుల కళ్ళు వచ్చాయి. రంగులు కావాలి కళ్ళకు, కోరికలు కావాలి నాలుకకి. రోజు వాళ్ళు ఏం తిన్నారాడా? ఏం తిన్నారమ్మా? పండ్లు. ఏం పండ్లు తిన్నారు? ఏమనుందా? ఏమి రాలేదు. తింటున్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు. అబ్బాయి ఎంత బాగున్నారు. కానీ ఇది ఎప్పుడైతే తిన్నారో కొత్త కోరికలు వచ్చాయి. కొత్త కోరికలు ఎందుకు రావాలంటే వచ్చాయి. కొత్త కోరికలు వచ్చాయి కాబట్టే నోవాహు జలప్రళయపు ముందటి దినములలో జనులు ఎలా ఉన్నారంట? తినుచు, త్రాగుచు, పెండ్లికిచ్చుకొనుచు, పెండ్లి చేసుకొనుచు. చూడండి ఎంత బాగా రాశారు. తినుచు, త్రాగుచు, పెండ్లికిచ్చుకొనుచు, పెండిండ్లు చేసుకొనుచు. అంటే కోరికలకు అద్దు ఆపు లేకుండా పోయిందమ్మ జనాలకు. ఇప్పుడు అన్నాడు బాగానండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఎందుకంటే వీళ్ళు మన స్వరూపాన్ని పోగొట్టుకున్నారు. ఇంకేం చేయాలి? ఇప్పుడు మీరు ప్రార్థనకు వచ్చారు కదమ్మా, మీరు అందరూ ప్రార్థనకు వచ్చారు కదా. ఇంట్లో ఉన్నటువంటి పల్లెల చెంబులు కానీ, గుడపేలకలు కానీ, ఉన్నటువంటి వాటిని శుభ్రంగా అరమరల్లో కానీ, ఆ రేకలలో కానీ శుభ్రంగా పెట్టుకొని వచ్చి ఉంటారుగా. ఇంటికాడ ఉన్నారుగా పిల్లలు, ఉంటారుగా, ఒకళ్ళు ఇద్దరు ఉంటారుగా. అందరూ కరెక్ట్ ఉన్న వాళ్ళు ఉంటారా? ఒకడైనా ఉంటాడు యుద్ధం చేసేవాడు. నువ్వు పోయేలోపు ఇల్లు బీకి పందిరేస్తాడు, గందరగోళం చేసి పెడతాడు. ఇప్పుడు ఊరు బాగు చేయాలి, మళ్ళా దాన్ని ఎవరు చేయాలక్క? నువ్వే మళ్ళీ పోయి చేయాలా? వాడే కదా పాడు చేసిన వాడు, చేయొచ్చుగా. చేస్తే బాగుంటుంది కదా, బాగుంటుంది, అందరికి నచ్చుద్ది కదా. మరి చేస్తాడా? ఏం చేస్తాడు? నువ్వు పోయేలోపు ఆడ కూర్చొని ప్రశాంతంగా నిద్రపోతుంటే, అసలు ఇది ఇల్లా లేకపోతే వాళ్ళ కాడ నిన్నే క్వశ్చన్ చేస్తుంటాడు. పొద్దున పోయి వచ్చావు, ఇల్లు చూడు ఎడ తగలబడి చచ్చిందంట. నువ్వు ఎడ పెట్టుకొని పోయావు ఇల్లును? మరి పాడు చేసిన నిన్ను అనొచ్చా? మరి ఎందుకు అంటున్నాడు? అది నీ బాధ్యత. అర్థమైందా? నీ ఎంత పాడు చేసినా బాగు చేయాల్సింది నువ్వే, ఎందుకంటే అది నీతి. అదేవిధంగా యేసు ప్రభు వారు తన చేతులతో మనం తయారు చేసి మంచివారిగా భూమి మీదకి పంపించిన తర్వాత దెయ్యం వచ్చి పాడు చేసింది, మళ్ళా బాగు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆయనది. మనదిగా. మరి మనం అనుకుంటాం ఈ దెయ్యాలు బాగు చేయటం, అది బాగు చేస్తాయా? ఎప్పుడన్నా చెప్పినాయి అక్క? ఏ రోజన్నా చెప్పిందా చెప్పండి? తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదని ఎప్పుడన్నా చెప్పిందా? ఎందుకు చెప్పలేదంట? ఎందుకు చెప్పలేదంట చెప్పండి? మనకేం తెలుసు అంట? ఎందుకు చెప్పలేదంటే బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, కీర్తనకారులు రాశారేమి తెలుసా? అవి కళ్ళుండి వాటికైనా కనపడతాయి. నువ్వు వాటికాడికి పోయి కూర్చున్నావు, కానీ వాటికి కళ్ళు లేనట్టుగా వాటిని తయారు చేసిన నువ్వు కూడా వాటలాగా అయిపోయావు. నీ కూడా ఏం పట్టట్లేదు. నువ్వు పాపాత్మ అంటే, నేను అంత మంచోడిని అయితే, నేను అంత మంచోడు ఊర్లో పొద్దున్న లేతే ఎలా ఉంటావు? తాగుతుంటావు, తిరుగుతుంటావు, భార్యను కాదని లోకంలో ఉన్న
చిత్తకార్చ కుక్కలాగా ఇంటింటికి కుక్కలాగా తిరుగుతుంటావు. నా ఇంత మంచోడు ఈ ఊర్లో ఊరు లేదంటున్నావు అంటే వాటికి కళ్ళుండి ఎలా చూడవో నీకు కళ్ళున్నా కూడా వాటిలాగా తయారైపోయావు. ఏమనాలి? నేను మంచోని ఊరికి చెప్పాను, నువ్వు మంచోడు అని ఊరు చెప్పారు. వాటిలాగా నువ్వు అనుకుంటున్నావు నేను మంచోడు. ఊరు చెప్పాను నువ్వు మంచోడివా, నువ్వు మంచోడివా. నువ్వు ఎంతమందిని ముంచి ఎలా ఉన్నావో నీకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ నువ్వేమనుకుంటున్నావంటే ఇది తప్పు కాదులే. ఏదంట తప్పు కాదా? మరి తప్పు కాకపోతే మరి ఇంకేంటిది కాదు తప్పు? చూడండి, ఇర్మియా ప్రవక్త ఏమన్నాడు వాళ్ళ గురించి? నేను రిఫరెన్స్లు చూపాను అమ్మ. ఏమన్నాడు తెలుసా? ఈ మనుషులందరూ ఎలా ఉన్నారంట? పశుప్రాయులు. పశువుల యొక్క ప్రాయం వచ్చేసింది మనుషులకి. ఇప్పుడు ఏ ప్రాయంలోనికి తీసుకురావాలి మరలా వీళ్ళని? మనుషుల ప్రాయంలోనికి తీసుకురావాలి. మనుషుల ప్రాయంలోనికి వచ్చారు. మనుషుల ప్రాయంలోనికి వచ్చిన వీళ్ళను దేవుని స్వభావంలోనికి అప్పుడు తీసుకోవాలి. ఎంత కష్టమో తెలుసా? మామూలు కష్టమమ్మ. ఒక మనిషి బాగున్నాడు అనుకోండి, పర్ఫెక్టే. వాడు చెడిపోయాడు అనుకోండి, చెడిపోయిన ముందేం చేయాలి? బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకొచ్చిన వాడిని బాగు చేయాలి. బాగు చేసిన వాడిని ఇంకా మంచోనిగా తయారు చేయాలి. 2 పనులు ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదట దేవుడి పని ఈజీనే. ఇప్పుడు దేవుడి పని ఏం చేసింది? చాలా కష్టం చేసేసింది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఎందుకు పంపించాడు చూడండి. చూడండి ఇక్కడ చదవండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి అన్నాడంతే. మనము దత్తపుత్రులము అనే మాట కింద ఏం రాయబడింది? స్వీకృత పుత్రులము కావాలనని. మనము దత్తపుత్రులము కావాలనని అని రాయబడింది. అంటే స్వీకృత పుత్రులు అంటే తెలుసా? దత్తపుత్రులు అంటే తెలుసా? స్వీకరించి తీసుకున్న పుత్రులం. మనకు నచ్చి వాళ్ళను మన రూపంలోనికి తెచ్చుకొని మన ఇంటి పేరు, మన వారసత్వము అన్ని మనయే. ఇంకా అర్థమైందే? అన్ని మనయే. ఇప్పుడు దత్తపుత్రులుగా తీసుకోవటానికి ఏం చేశాడు తెలుసా? అపవాదిలోనికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. మనుషులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? అపవాదిలోనికి వెళ్ళిపోయారు. అపవాదిలోనికి వెళ్ళిపోయిన వీళ్ళందరిని ఏమంటున్నాడంటే, మీకు బాగానండి, ఇప్పుడు చెప్తున్నాడు మీ అందరికి బాగానండి, మీకు నచ్చితే ఏమన్నాడమ్మా? బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం అనుకుంటాను. ఇక్కడే ఉంచండి. మార్కు సువార్త 16:15 అనుకుంటాను. చూడండి. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి అంటే నువ్వు నమ్మితేనే, నీకు నచ్చితేనే రమ్మన్నాడు, బలవంతంగా లేదు ఇక్కడ. క్రిస్టియానిటీ అంటే యేసు ప్రభువారిని పరిచయం చేయటం బలవంతంగా చేస్తున్నామా? నచ్చితేనే రమ్మంటున్నారా? నచ్చితన్నాడు. ఇదిగో నమ్మి బాప్తిస్మం పొందినవాడు ఏమన్నాడు? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎక్కడికి వెళ్ళమన్నాడు? సర్వలోకానికి వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళన్నాడు సర్వలోకానికి? ఆమేన్. ఏం తల్లి? సర్వలోకం చెడిపోయింది, అందుకే అన్ని దిక్కులకి వెళ్ళమన్నాడు. లేకపోతే కొద్ది దిక్కులకి వెళ్ళమంటాడుగా. ఒక రూమ్ పాడు చేస్తే ఒక రూమ్నే బాగు చేసుకుంటాం. ఇల్లు మొత్తం పాడు చేస్తే ఇప్పుడు ఇల్లంతా పాడైపోయింది, లోకమంతా పాడైపోయింది. లోకం మొత్తాన్ని మార్చడానికి సర్వలోకానికి వెళ్ళమని చెప్పాడు. ఇక్కడ హద్దులు లేవు, ఆపై వాళ్ళు లేరు, కట్టడాలు లేవు, కండిషన్ లేవు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానన్నాడు. ఇప్పుడు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఎందుకంటే ఒక్కడు చెడిపోలా, అందరూ చెడిపోయారు. ఒక్కళ్ళని చెడిపోయింది, అందరూ చెడిపోయారు. అందుకేమన్నాడు? అందరూ త్రోవ తప్పి ఏకముగా
పనికి మాలినోళ్ళు అయిపోయారు. ఇప్పుడు పనికి వచ్చే వాళ్ళగా తయారు చేయాలి. అందుకని ఆయన స్త్రీ యందు పుట్టి మనలో ఉన్న పనికి మాలిన చేష్టాలను పోగొట్టి మనకు పనికొచ్చే క్రియలను ఏం చేస్తున్నాడు? పనికొచ్చే క్రియలను నేర్పించుచున్నాడు. అదే రాత్రి చెప్పిన వాక్యం. గుర్తుంది ఎవరికన్నా? రాత్రి చెప్పింది ఎవరికైనా గుర్తుందా? సత్క్రియల చేయుటకు నేర్చుకొనుడి అని రాయబడింది. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి శ్రద్ధగా సత్క్రియలు చేయుటకు నేర్చుకొనుడి. అంటే మనకి ఇప్పుడు ఏమి నేర్పిస్తున్నారు? దేవుని వాక్యము దైవజనులు రోజు ఆదివారము మంచి పనులు నేర్పిస్తూ ఉన్నారు. అది ఇక్కడ ఏమన్నారు తెలుసా? చెడిపోయిన స్వభావమును తొలగించి మంచి స్వభావం నెలకిచ్చి మంచి పనులు చేయటం నేర్చుకోండి అంటున్నాడు. వాక్యం అదే ప్రకటిస్తుంది. ఇక్కడ ఏం లేదు. వాక్యం అంటే ఇదేదో ఇంకొకటి ఏమి లేదు. చెడిపోయిన జీవితాలను బాగుపడే పనులు చేయమన్నాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఆయన లోకంలోనికి వచ్చి ఏమన్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4:7 4:7 కాబట్టి నీవు ఇక దాసుడవు కావు. ఎవరికి? ఆమేన్. ఎవరికి? నీవిక లోక సంబంధమైన వాటల్లో ఉండటం వలన నాకు దాసోహం అయి ఉన్నావు అనుకుంటున్నావేమో. నువ్వు దాసుడివి కాదు. ఎప్పుడైతే నువ్వు నా స్వరూపమును ధరించుకొని నా క్రియలు నువ్వు చెయ్యాలని నాకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నావో అప్పుడు నేను నిన్నేమంటున్నాను? కుమారుడవే. ఏందంట? కుమారుడవే అన్నాడు. కుమారుడు అయితే లేదు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. ఇప్పుడు నువ్వు ఊరివి కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడివి. దేనికి? ఆలోచించండి. దేనికి వారసుడు? ఇప్పుడు చెప్పాలి. దేనికి వారసుడు? దేనికి వారసుడు అమ్మా? దేవుని రాజ్యమును. దేవుని రాజ్యమునకు నువ్వెవరివి? వారసుడివి. దేవుని రాజ్యం ఎవరిది? దేవునిది. అందరికి అర్థమైందా? దేవుని రాజ్యము దేవునిది. ఇప్పుడు దేవుని రాజ్యములో ఉన్న ఆయన పనిని పరిపూర్తిగా చేస్తున్నాడా? అసంపూర్ణంగా చేస్తాడా? పరిపూర్ణం చేయాలి. అందువల్ల ఆయన పని మనకేం చేశాడంటే, ఇక్కడ ఒక మాట రాయబడింది, మీకు అర్థం కావటానికి చూపెడుతున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అనుకుంటాను. ఫిలిప్పీ పత్రికలో ఒక మాట మనకేం రాయబడి ఉంటుందంటే చూద్దాము. చూడండి. కాదు, 4వ అధ్యాయము. 4వ అధ్యాయం తీసారమ్మా. 14 వచ్చిన చదవండి. 14 వచ్చిన. అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకొనుట మంచి పని. ఎందుకంటున్నాడు? ఎందుకు మంచి పని అన్నాడు? నేను ఎవరి పని చేస్తున్నానన్నాడు? ఎవరిదంట? దేవుని పని. ఎలాగంట? ఇదిగో క్రీస్తు చేసిన పనిలో నేను పాలు పంపులు పొందాను. నేను పాలు పంపులు పొందున్నాను కాబట్టి ఇప్పుడు నేను చేసే ఈ పనిలో మీరు కూడా ఏం చేయాలి? పాలు పొందుకోవాలి. ఈ పని
మంచిది. ఎందుకు మంచిది అంటున్నాడంటే, అందరికీ దేవుడు ఏమనిపించాడంటే చూడండి, మనందరము చెడిపోయిన జీవితాలను బాగు చేయాలి. అది మన పని. అందరి పనిది. ఇక్కడ నేను గంటతోటి చెప్పినప్పుడు కూడాక, గంటన్నర చెప్పినా ఒకే మాట. మనందరం ఏం చేయాలంట? చెడిపోయిన జీవితాలను బాగు చేయాలి. ఎందుకంట? ఎందుకు? ఇప్పుడు చదవండి మీరు చదివిన మాట. మీరు చదివిన మాట ఉంది కదా! ప్రారంభం ఏదో చదివారు చూడండి. గుర్తుందా లేదా వాక్యం? ఆమేన్. మీరు అంటే క్రీస్తు సంబంధులని ఎలా గుర్తుపట్టాలి ఇప్పుడు మనల్ని? ఆ! అర్థమైంది కదమ్మా! నీవు బాగానండి. నీవు నీవు ఆ పొలంలోనికి పోయి నువ్వు రోజు పని చేస్తున్నావంటే ఎవరైనా వచ్చి చూసి ఏమనుకుంటారు చెప్పండి? ఆ! ఏంది రోజు ఈడ చేస్తున్నావు? ఇది మా పొలమే. ఇప్పుడు ఈ పని నీది. నీ పనిని నువ్వు ఎలా చేయాలంట? శ్రద్ధగా. అందుకనే ఇక్కడ నీవు క్రీస్తు సంబంధమని అంటానికి రుజువేందంటే, నీవు దేవుడి పనిలో నీ వంతు పాలు నువ్వు చెయ్యాలి. నా వంతు పాలిది. అందరి వంతు పాలు కాదది. నీ వంతు నువ్వు, నీ వంతు నువ్వు, నీ వంతు నువ్వు. ఎవరి వంతు వాళ్ళు పాలు పంచుకొని ఆ పనిని ఏం చేయాలి? సంపూర్ణం చెయ్యాలి. అందుకన్నాడు, క్రీస్తు పడిన వాటిలో కొదువుగా ఉన్న వాటిని అన్నాడమ్మా పౌలు గారు. క్రీస్తు పడిన పాటలలో కొదువు కొద్దిగుంది. ఆ కొదువులో నేనేం చేస్తున్నాను? నా వంతుగా కొంచెం చేస్తున్నాను. మరి నీ వంతేంది? నీ వంతు ఉండాలిగా. అప్పుడప్పుడు మీరేం చేస్తారు? కొన్ని ఇళ్ళలో అనుకుంటాను. అందరి ఇళ్ళలో కాదులే. కొన్ని ఇళ్ళలో అయి మీకు మనకైతే కొన్ని చోట్ల ఉంటది. ఏం చేస్తారంటే ఏదైనా పండగ వస్తది. ఏదైనా పండగ మనం చేసుకునే పండగలు ఏదైనా పండగ వచ్చినప్పుడు ఇంట్లో ఏం చేస్తారంటే తినటానికి చేసుకుంటారు పండగ పూట. అదే కదా అలవాటు. మనకైతే సంక్రాంతి ఇంకేం లేదు. ఎక్కువ తినటానికి చేసి సంక్రాంతి మిగతా ఎప్పుడు చేయం. చేసుకున్నప్పుడు మనమైతే క్రిస్టమస్ చేసుకుంటారు చాలామంది. చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇన్ని చేస్తారు. అరిసెలో లేకపోతే కారాలో ఏది చేస్తారు. చేసిన తర్వాత ఏమంటారంటే ఇదంతా మందే కానీ ఊరు భాగం వాళ్ళు తీసుకోవాలి. భాగాలు ఉంటాయి కదక్క. పెట్టుకుంటారు చాలా మంది అంటారు ఇది నీ భాగం, ఇది నీ భాగం, ఇది నీ భాగం. మందే కానీ భాగాలు. నీ భాగానికి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఒక యాటకి వస్తారు. ఏం చేస్తారు అక్క? మొత్తం ఒకళ్ళు తింటరా? బాగా చేస్తారు. ఏంటంటే నాకొక రూ. 10, నాకొక 500, నాకొక 100, నాకొక 50, నాకొక 2000 అంటారు. బాగాలు ఎందుకంటే మొత్తం ఒకళ్ళు భరించలేరు. అది 15,000 వద్దు, 20,000 వద్దు, 50,000 వద్దు తెలియదు కదక్క. అందరూ భరించలేక 50 మంది నాకు తగినంతగా నేను చేస్తానంటాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఒకడేమంటాడంటే నేను 10 ఎత్తుకుంటానంటాడు. 10 భాగాలు నాకు కావాలంటాడు. అంటే నేను 10 వంతు పని నేను చేస్తాను. ఇప్పుడు పౌలు గారు నేను 5 వంతులు పని చేశాను. కనీసం మీరు 0.1 వంతు పనైనా చేయండి. ఇది నీ వంతు. ఎందుకు చేయాలి? మనం ఎవరిమి? ఇప్పుడు చెప్పాలి. మనం ఎవరిమి? ఇప్పుడు చదివారు కదమ్మా, మళ్ళీ చదివియాలంటే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు ఎవరికి వారసులము? అది మీరు తెలుసుకోవాల్సింది. ఎవరి వారసులము? దేవునికి వారసులం. ఎలాగంటే మీకు అర్థమవటానికి రోమిలికి రాసిన పత్రిక 8 అధ్యాయం 17 వచనంలోనికి రండి. రోమిలికి రాసిన పత్రిక 8, 17. మనము పిల్లలమైతే అంటే ఇప్పుడు పిల్లలమయ్యామా కాలేదా? ఎలాగా? పిల్లలమైపోయాము? బాప్తిస్మం ద్వారా దత్తపుత్రులము. దత్తపుత్రుడు కుమారుడా లేకపోతే వేరే వాళ్ళక్క? దత్తత తీసుకున్న కూడా వాడిని కూడా ఈ లెక్కల. అందుకే నీకు ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, 3 కుమారులు ఉన్నారనుకోండి, ఒకరిని దత్తత తెచ్చుకున్నాం అనుకోండి, వీడు కూడా భాగం పెడతారా పెట్టరా చెప్పండి? ఎందుకు పెట్టాలి? వాడు మాకు పుట్టలేదు కదా వాడికి వద్దని ఎవరన్నా అంటారా? దత్తతి అంటే మా ఇంటి పేరు ఇంక వాడింటి పేరు. దత్తత అంటే అన్ని మారిపోయాయి. ఇప్పుడు మనం ఏమన్నాం తెలుసా? మనము క్రీస్తు తోటి
క్రీస్తు తోటి ఏమైనామంట? చదవండి అమ్మా, చదువు అన్నమాట. 8:17 రోమిలకు రాసిన పత్రిక. అనగా ఫస్ట్ నుంచి చదువమ్మా. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతోడి క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనలో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. ఇప్పుడు మనం వారసులం అయిపోయాం. ఎవరితో వారసులము? క్రీస్తుతో వారసులమయ్యాం. ఇది వాక్యాన్ని ఇప్పుడు ఈ రోజు ప్రపంచమంతా దేని గురించి కొట్టుకుంటున్నారు. క్రీస్తుతోటి మనం వారసులం ఎలా అవుతాము? క్రీస్తు వారసుడు, మరి మనము క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి నువ్వు చేయాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం అన్నాడు ఆయన. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, కానీ మీరు కూడా నన్ను పోలి. ఇప్పుడు క్రీస్తు ఎక్కడికి పోయాడు? ఇప్పుడు ఆయనతో నడుచుకున్న ఆయన ఎక్కడికి పోయాడు? ఈయనతో నడుచుకుని మనం ఎక్కడికి పోతాము? అందరం పోయి దాడికే కదా. అందుకేమన్నాడు? దేవుని వారసులం మనము. క్రీస్తుతో కూడా దేవునికి వారసులం అయిపోయాం. అందుకని ఏమన్నాడంటే, నీ వంతు నువ్వేం చేస్తున్నావు పని? నువ్వు క్రీస్తు సంబంధం అంటానికి గుర్తు ఏంటంటే, క్రీస్తు పడ్డాడు, చాలా పాటలు పడ్డాడమ్మా. క్రీస్తు పడిన పాటలు మన అందరికీ తెలుసు. నీ వంతు నువ్వు ఎంత పడుతున్నావు? క్రీస్తుకు పెళ్ళిళ్ళు పేరంటాలు లేవక్క. ఇప్పుడు చెప్పండి, క్రీస్తుకు పెళ్లి లేదు, క్రీస్తుకు పెళ్ళిళ్ళు పేరంటాలు లేవా? కానా ఎందుకు వెళ్ళిండు కదక్క. పెళ్ళిళ్ళు పేరంటాలు ఎందుకు లేవు ఆయనకు? ఆయన చేసుకోవాలి ఆ పెళ్ళి. వాళ్ళ బంధువుల దగ్గర పెళ్లి లేనప్పుడు పోయాడు, వచ్చాడు. పోలేదనుకున్నారా? క్రీస్తుకు అన్నదమ్ములు అక్క చెల్లెలు లేరా? మరి యేసు ప్రభు వారికి ఆస్తి ఐశ్వర్యం లేదా? యేసు ప్రభుని చేతితో పని చేశాడా, చేయలేదా? మరి అన్ని చేసుకున్నాడు. మరి ఆయన ఆయన వారసుడు ఎలా అయ్యాడంటే, అన్నిటినీ వదిలిపెట్టాడు ఒక టైంలో. అవసరం ఏమన్నారంటే, ఆయన తల్లి ఆయన సహోదరులు వచ్చి బయట నిలబడితే, ఇదిగో మీ తల్లి మీ సహోదరులు వచ్చారంటే, ఇప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? మీరందరూ నాకు సహోదరులు అన్నాక ఆయన కోపం వచ్చింది బయట. అంతే కదక్క. ఎందుకంటే ఇప్పటి ఆడమంచి ఆయన చేసేయన్ని ఎవరికి పెడుతున్నాడు? సంఘానికే పెట్టేస్తున్నాడు. ఇంకా ఆస్తులు కొనట్లా, అంతస్తులు కొనట్లా, ఎకరాల పొలాలు కొనట్లా, ఇల్లులు కట్టిస్తున్నాడా? ఏమైంది? ఎందుకు మరి అంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని. ఎవరికి తెలియదా? మీకు తెలియదా? మీకు తెలియదేమో. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకొని, నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. ఎందుకంటే నేను ఈ లోకానికి వచ్చింది ఆ పనులు చేయటానికే. ఇప్పుడు మనకు కూడా గుర్తు చేస్తున్నాడమ్మా. గుర్తు చేస్తుంటే మధ్యలో ఒకడు వచ్చాడు. ఏమొచ్చాడు? అపవాది వచ్చాడు, దయ్యంగాడు వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? ఏం చెప్తున్నాడు చెప్పండి ఇప్పుడు? అక్క ఏందమ్మా? గుర్తు లేని వాటి మీద కాదు, మరిచిపోవాలనుకున్న వాటి మీద ఆశ పుట్టిస్తున్నాడు. మళ్ళా మరిచిపోవాలనుకున్నాం అంతే. ఈ వాక్యం అన్న తర్వాత ఏమనుకుంది? ఇవన్నీ ఏ స్టడీ ఎటల్లో ఏమి లేదు, దేవుడే సమస్తము, పరలోకం పోయేవాళ్ళం కదా. మరిచిపోవాలని అప్పుడప్పుడే వస్తుంది మైండ్లోకి. వెంటనే వచ్చి, నీ బిడ్డల కోసం సంపాదించకపోతే రేపు ఏం తింటావు? ఎట్ట పుట్టించాడు చూడు ఆశ. అందుకే కదా, వారసత్వం పొందుకున్న నీవు వారసత్వానికి పెట్టుబడి పెట్టట్లా, వ్యర్థమైన దానికి పెడుతున్నావు పెట్టుబడి. దాన్ని ఏమంటారు తెలుసా? పచ్చిగా చెప్పాలంటే, మీరు అనుకుంటే ఏం చెప్తారు పోలికంటే, మీరు ఏమన్నా అనుకోండి, ఇప్పుడు మనం ఎవరితోటి వారసులము? క్రీస్తుతోటి వారసులము. ఇప్పుడు మనం దేనికోసం కష్టపడాలి, దేనికోసం ప్రయాసపడాలి, దేనికోసం ముందుకు రావాలి? క్రీస్తు ఏ పని చేశాడో ఆ పనిలో మనం ఉండాలి. ఇప్పుడు అలా కాకుండా దేవుడిచ్చిన దీన్ని తీసుకొని వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టామనుకోండి, ఎట్లుంటుంది తెలుసా? ఎట్లుంటుంది చెప్పండి? కుటుంబానికి పెట్టకుండా లోకంలో ఉన్న పనికి మాలిన నోటకు పెట్టినట్టుగా ఉంటుంది. అదేదో మీరు చెప్పుకోండి, నేను అంత వివరించి చెప్పలేదులే.
కుటుంబంలో భార్య బిడ్డలుగా పెట్టకుండా పనికి మాలిన వాటికి పెడతారు చూడు, అంతే లెక్క అనుకోవటం. నిన్ను నేను కని ఉన్నానన్నాడు. నేడు నేను నిన్ను ఎలాగన్నాడు? ఆ ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 1:27 తర్వాత చదువుకోండి. వాక్యము చేత నేను మిమ్మల్ని కన్నాను అన్నాడు. ఇప్పుడు వాక్యం చేత దేవుడు మనల్ని కన్నాడు. అందుకే మన కష్టార్జితములో దేవుని పనిలో మనం ఉండాలి. ఇప్పుడు మన మనసు వస్తుంది రానిస్తుందా? ఇక్కడ పప్పులో కాలేసిన జనాలు అందరూ. ఇప్పుడు ఒక వస్తువు ఇది కొనాలనుకున్నాం అనుకోండి, ఒక 500 అవుతుంది అనుకోండి. 500 వస్తుంది కదా మా మనసుకు. మీరు ఆలోచించండి. ఏదైనా ఒక పని చేయాలనుకోండి, అదే వస్తుంది కదా. సువార్త చేయాలనుకోండి, ఇదే వస్తుంది కదా. ఇంత కష్టము, ఇంత ఖర్చు అవసరమా? రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజం చెప్పండి. ఇదేమన్నా నాకుంటుందా అంటే కదా అందరూ అనుకుంటుంది. నిజంగా ఇలాంటి మనసు రప్పించాడు. ఏం రప్పించాడు? మీరు ఈ పండు తింటే ఏమవుతారు? దైవములు అయిపోతారు. అందుకని నేనేం చెప్తాను, మీరు చెయ్యండి, నా వంతు సహాయం నేను ఇస్తాను అంటున్నప్పుడు ముందుకు రాలేరు. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు సువార్త పని కోసం కానీ దేనికోసం కానీ ఇప్పుడు అది అనుకోండి, ఇటన్నిటట్టు అనుకోండి, దీన్ని తీసుకోవాలనుకున్నప్పుడు మీరేమనుకుంటారంటే అడిగితే కదంటే అడగటానికి ఇదేమన్నా ఇంట్లో వాళ్ళని అడుగుతురా? ఇప్పుడు ఇంట్లో వాళ్ళని అడుగుతావా? ఇల్లు కట్టియాలి, కట్టిస్తున్నారు. ఇప్పుడు మా అక్క ఇల్లు కట్టిస్తున్నారు. 10 రోజు పోయి ఆయన అడగాలి, అది తెలియదు ఎంత ఖర్చు అవుతుంది ఏందని. ఇది దేవుని పని. ఈ పనిలో ఒకళ్ళ నా వంతు నేను చేస్తున్నాను, మీ వంతు మీ బుద్ధి పుట్టిన ఇప్పుడు నువ్వు ఉంటావు చూడు, ఇదే నా వంతు అని నువ్వు ఉంటున్నావు. నువ్వు పావలు ఇచ్చినా, లేకపోతే చీపురు పట్టుకొని కసువు ఊడిచినా, లేకపోతే ఏదైనా పరిచర్య కోసం ఏదైనా చేసినా, ఇది నీ పని. అంటే నీ యొక్క ప్రియారిటీ అంతే. దాన్ని బలవంతంగా ఎవరు లాక్కున్నా దానికేమి రాదు. బలవంతం వల్ల ఎవరు లాక్కొని ఇచ్చినా దానికేమి రాదు. ఆశీర్వాదం అని చెప్పండి, ఆశీర్వాదాలు రావు. బలవంతం మళ్ళీ ఆశీర్వాదం రాదక్క. ఇష్టపూర్వకంగా ఇస్తేనే ఏదైనా ఆశీర్వాదం వచ్చింది. అది ఏదైనంటే ఇప్పుడు చెప్పాలి. ఏదైనంటే చెప్పండి, త్వరగా చెప్పండి, ముగించుకుందాం. ఏదైనంటే డబ్బులైనా, ప్రార్థనకు రావటమైనా, మోకాల మీద కూర్చొని ప్రార్థన చేయటమైనా, వాక్యం వినేటప్పుడు మన జీవితాలను మార్చుకోవటమైనా ఇష్టపూర్వకంగా చేస్తేనే ఆశీర్వాదం. కష్టంగా కూర్చుంటే రాదు. పచ్చిగా చెప్పేస్తున్నాను, రాదు. మీరు అనుకుంటారు ఎందుకు రాదన్నట్టు, రాదంతే, అంతే కదా. ఇష్టం లేని భార్యతో కాపురం ఎట్లా ఉంటుంది? కష్టంగానే ఉంటుంది. కష్టంగా ఉంటే ఏ రోజైనా నచ్చుద్దా భార్య భర్తకు? ఆ భార్యకి ఆ భర్త ఎప్పుడైనా నచ్చుతుందా? పక్కన ఉన్నటువంటి చూడండి, పనికి మాలినటువంటి దేశం, పనికి మాలిన జీవితంలో ఉన్న వాళ్ళు నచ్చుతారు, కానీ బంగారు బొమ్మ కూడా నచ్చదు. ఎందుకంటే ఇష్టం లేదు. దేవుడు విలువ కలిగినోడే, నీకు ఇష్టం లేకుండా నచ్చడు. నీకు ఇష్టం లేకుండా నచ్చడు. ఇష్టం ఉంటే ఏదైనా వదిలేస్తావు దీనికోసం. ఏదైనా వదిలేస్తాం. ఎలా వదిలేస్తామంటే అది దేవుడి పని. ఇది సంపాదించుకోవటానికి చేసే పని కాదు. ఇది సంపాదించుకోవటానికి చేసేదానికి వేరేది ఉంది. అది దాన్ని ఏమంటారు తెలుసా? అక్రమము. అక్రమము చేయువారులారా ఆయన అంటాడు ఒకరోజు. దానికి ఒక తీర్పు ఉంది. అందుకని ఏమన్నాడు? నమ్మకమైన దేవుడివైన నీవే నాకు చాలు చేస్తాయి. ఎందుకంట జ్ఞానమంతా దారపోసి కష్టమెంత పడినా చివరికి నష్టమే మిగిలినయా. జ్ఞానంతో చేసినా నష్టమే మిగులుతుంది, ఎందుకు? ఇష్టం లేకుండా చేస్తున్నావు. తెలివితో చేసినా నష్టమే మిగులుతుంది, ఎందుకు? ఇష్టం లేకుండా చేస్తున్నావు. ఆ ఇష్టము నీ జీవితాన్ని దేవునిలో వృద్ధిలోనికి తీసుకొస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే మీరు క్రీస్తు సంబంధులైతే, అంటే క్రీస్తు సంబంధులు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు పనిలో నువ్వు కూడా పాలి భాగస్తురాలు. తెలుసు కదా ఎలాగో. ఇప్పుడు ముఠా ఉంటుంది కదా అక్క, మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే మీకు ఏదో టీమ్ లీటర్లు చెప్పడం. ముఠ తెలుసా? ముఠ అంటే కలుపు తీసే ముఠ కానీ, నాటే ముఠ కానీ, ఆకుగొట్టే ముఠ కానీ ఉంటుంది కదా. ఈ ముఠాలో ఉన్న వాళ్ళందరూ ఆ ముఠాలో సంబంధించిన వాళ్ళేగా, అంతే కదక్క. ఇప్పుడు 100 రూపాయలు వస్తాయి, 10 మంది ఉంటే 10 మంది పంచుకుంటారా, 9 మంది పంచుకుంటారా? 10 మంది పంచుకోవాలి. ఇప్పుడు ఆ ముఠాలు ఆకలి అవుతుంటే ఒక 10 పొట్లాలు అన్నం తెచ్చుకుంటారు. ఒక్కళ్ళు ఇవ్వాలా, 10 మంది ఇవ్వాలా? ఎందుకని?
ఇది మంది. అందరూ దానికి పాలు పంపులు పొందుకుంటారు. అందరికి ఆకలి అవుతుంది. అందరూ ఇప్పుడు నువ్వు ఎంత తిన్నావు, నేను ఎంత తిన్నాను అనట్రా? ఈ రోజున్న రోజులు అంటుకుంటారే అవన్నీ కాదు కానీ, నిజంగా ఒక టీం అయితే ఏమన్నారు? ప్రభువునందు మీరందరూ ఏకమై ఉన్నారన్నారు. మనందరం ఏకమైపోయినాము. అందుకే నేను ఏ పనిలోకి ఉన్నా కూడా మీకు అందరూ చేస్తాను. ఇది నాది కాదని ఫీల్ అయిపోవాలి. ఈ వస్తువు నాదని నేను ఫీల్ కాను అవ్వకూడదు. అయితే దాని మీద నీకు శ్రద్ధ ఉండదు. ఇది మనది. దేవుని పని మనమే చేయాలి. అందుకని ఇక్కడ మీ అందరూ చదువు, మీరు క్రీస్తు సంబంధులైతే ఆయనతోడి వారసులు. ఆయనతో కూడా వారసులు. దేనికి? దేవుని వారసులు అయిపోయారు. కాబట్టి దేవుని వారసులు ఏమైపోయారమ్మా? దేవుని వారసులు ఏమయ్యారు చెప్పండి. నేను ప్రార్థన చేసుకుందాం. దేవుని వారసులు దైవములు. దేవుని వారసులు దైవములే కదా, అంతే కదా. మనిషికి పుడితే మనిషి అంటారు, జంతువు పుడితే జంతువు అంటారు, దేవునికి పుడితే అంటారంట. ఎవరికైనా ఒక కొత్త రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు మీరందరూ దైవములనియు మీ ధర్మశాస్త్రంలో రాయబడి లేదా? ఇప్పుడు నువ్వు వాక్యం ప్రకారం నడుచుకుంటే నువ్వే దైవాన్ని. అంటే దేవునితో మళ్ళా దేవుడు లేడు అంటున్నాను. ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుని దగ్గర నువ్వు దేవునికే ప్రయారిస్తున్నావు. ఇక్కడ మొదటి స్థానం దేవునిది, తదుపరి నీదే స్థానం. అది అక్కడ బైబిల్ స్పష్టంగా రాయబడింది ఇది అన్ని కూడా. అందుకని ఈరోజు చెప్తున్నాడు, క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని ఈ రోజు నుంచి నీ వంతు నువ్వు చేయాలంతే. నీ వంతు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఏ రోజైనా దీని గురించి అవగాహన కలిగి ఉన్నామా? కష్టం. ఎందుకంటే భూమి ఏమైపోయింది? చెడిపోయింది. భూమి చెడిపోయినప్పుడు ఎవరికి బాధేసింది? దేవుడికి బాధేసింది. దేవుడికి బాధేసిందంటే చెప్పండి, తప్పేముంది? దేవునికి బాధేసిందంటే ఆయనలో ఉన్న మనందరికీ. ఇప్పుడు మీకు బాధ వేయట్లేదా? వీళ్ళందరూ చెడిపోయారని బాధ లేదా? ఏ బాధ ఉన్నది. కాబట్టి నువ్వు వాళ్ళను మార్చటానికి నీ వంతు ప్రయాసను పడాలి. ఏం చేస్తానంటే నీ ఇష్టం ఏదేం చేయొచ్చు. దాని కూర బాధ్యులు కదా. నువ్వు ఏదేం చేస్తావు. ప్రార్థన చేస్తావు, పరిచర్య చేస్తావు, ప్రార్థనలో సువార్త కొరకు సహకరిస్తావు, నీ ఇష్టం అది. ఇదే చేయమని దేవుడు ఎవరిని అడగలేదు. ఏది చేసినా నీ పని నీవే చేయాలి. ఇలా చేస్తే రేపు దాని యొక్క ఫలితం నువ్వేమవుతావు? అనుభవిస్తావా లేదా? అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు క్రీస్తుతో కూడా వారసులు. ఇప్పుడు క్రీస్తుతో వారసులు కావాలంటే క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలా? పోగొట్టుకున్న స్వరూపం మళ్ళా ఏర్పడింది. ఇప్పుడు ఏర్పడాలంటే క్రీస్తుని పోలి మనము నడుచుకోవాలి. ఇప్పుడు మనలో ఏదైనా తేడాలు, కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయంటే మనం ఇంకా ఏం చేయాలి? క్రీస్తులాగా మారటానికి ప్రయాసపడాలి. ఆయన తిండి తిప్పలు మానుకొని ఉన్నదంతా దేవుని పనిలో ఖర్చు పెట్టి ఆత్మల సంపాదన కోసం తన్ను తానే అప్పగించుకున్నాడు. మరి ఈరోజు మనము నేను అప్పగించుకుంటున్నావా? నీ దేవుని పనిలో ఉన్నావా? ఆలోచించు. ఇది నా పని అని మీరు ఫీల్ కావద్దు. మీ పని అని నేను ఫీల్ కాకూడదు. ఇది మన దేవుని పని. మనందరము కలిసి దేవుని పనిలో అనేకులైన నశించిపోయిన వారిని రక్షించే బాధ్యత మంది. అంతేగాని వేరే విధంగా ఫీల్ అయిపోయినామంటే ఇక్కడ నువ్వు దేవుని పనిలో ఉండే. ఓకే. కాబట్టి ఈ దినాన మీ అందరికీ తెలియజేసిన మాట ఏంటంటే, ఒక చిన్న మాట. క్రీస్తు సంబంధులైతే ఆ వాగ్దానం ప్రకారం మనం ఏమై ఉన్నా? వారసులమై ఉన్నాం. వారసుడు ఏమి కలిగి ఉంటాడు? బాధ్యతలు కలిగి ఉంటాడు వారసుడు. దాసుడికి బాధ్యతలు ఉండవుగా, కూలి వాళ్ళకి బాధ్యతలు ఉండవుగా. అప్పులు పెరిగిపోతున్నాయంటే తల్లిదండ్రులకు బాధ్యతలు ఉంటాయి. రెండో బాధ్యత ఎవరికి? పిల్లలకి. మిగతా వాళ్ళకు ఉంటాయా? ఎందుకని? తల్లిదండ్రుల తర్వాత తీర్చాల్సింది నేనే కదా. కాబట్టి మనము ఆయన వారసులం కాబట్టి వీళ్ళందరినీ మార్చాల్సిన బాధ్యత మంది. దీనికోసము
నువ్వు ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఏ విధముగానైనా ఒక్కరినైనా మార్చే బాధ్యత మనము తీసుకుందాం. అలాంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక.